హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో అభ్యర్థులందరికీ ఒక ముఖ్యమైన ప్రకటన. మన హరీష్ అకాడమీ మొబైల్ యాప్ ద్వారా రానున్న అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన అద్భుతమైన కోర్సులను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు మన హరీష్ అకాడమీ మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. మీరు రెండు రాష్ట్రాలకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయినా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అయినా డిపార్ట్మెంట్, సో యూనిఫామ్ జాబ్కి సంబంధించి కానివ్వండి, గ్రూప్స్కి సంబంధించి కానివ్వండి, అండ్ మిస్లేనియస్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో సిడిపిఓ కానివ్వండి, డిఏఓ కానివ్వండి, ఇటువంటి ఏ పోటీ పరీక్షకి సంబంధించిన అద్భుతమైన కోర్సులను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ దీపావళి పర్వదినం సందర్భంగా అన్ని కోర్సులపైన భారీ ఆఫర్లను ఇవ్వడం జరుగుతుంది. సో అభ్యర్థులు ఇప్పటి వరకు మన హరీష్ అకాడమీ మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. అందులో కోర్స్ కాంటెంట్ కానివ్వండి, అందులో చూసేసి మీరు ఈ కోర్సులను పొందవచ్చు. సో ఈరోజు మన మొదటి టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక టాపిక్ అగ్నిపర్వతాలు అనే టాపిక్, వాల్కెనో ఎరప్షన్. సో అగ్నిపర్వతాలు, సో రానున్న ఏ పోటీ పరీక్షకి సంబంధించి అయినా కూడా అగ్నిపర్వతాలపైన ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. ఇప్పటి వరకు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేదా ఎస్ఐ ఎగ్జామ్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటీవలే ముగిస్తాయి. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పోటీ పరీక్షలు కానివ్వండి, ఏ పోటీ పరీక్షకి ముందైనా కూడా నేను కొన్ని టాపిక్స్ చెప్తున్నాను. ఈ టాపిక్స్ ఖచ్చితంగా చూడండి. మీరు ఏ టాపిక్ అయినా చదవండి, కానీ వీటిని మాత్రం చూడకుండా ఎగ్జామినేషన్కి వెళ్ళకండి అని చెప్పేసి అటువంటి టాపిక్స్ని ఖచ్చితంగా టచ్ చేయండి. ఇటీవల మీకు ఐఐటీలకి సంబంధించి తరచూ మీకు రిపీట్ చేశాను. ఐఐటీలకి సంబంధించి రెగ్యులర్గా క్వశ్చన్స్ వచ్చాయి. టీఎస్పీఎస్సీకి సంబంధించి ప్రత్యేకంగా గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో 3 ప్రశ్నలు, అండ్ రానున్న ఏపీ గ్రూప్ 1లో కూడా అభ్యర్థులకు సంబంధించి ఖచ్చితంగా వాల్కనోస్ పైన ఒక క్వశ్చన్ చూసే అవకాశం ఎంతైనా ఉంటుంది. అగ్నిపర్వతాలు రానున్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అండ్ అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోటీ పరీక్షల్లో అగ్నిపర్వతాల ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. ఈరోజు కటపాక్సీ అనే ఒక అగ్నిపర్వతం వార్తలు నిలిచింది. కటపాక్సీ అగ్నిపర్వతం, ఈ అగ్నిపర్వతం గురించి మనం డిస్కస్ చేయడం మొదటిసారి. ఇప్పటి వరకు దాదాపు 30-40 అగ్నిపర్వతాల గురించి మనం రెగ్యులర్గా రిపీట్ చేస్తున్నాం. ఈరోజు కటపాక్సీ అనే ఒక అగ్నిపర్వతం వార్తలు ఇచ్చింది. ఈ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే ఈక్వెడార్లో ఉంది. ఈక్వెడార్ దేశానికి సంబంధించి. ఈక్వెడార్ దేశం ఏ ఖండంలో ఉంది? మనకు సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంది, దక్షిణ అమెరికా ఖండం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మీరు ఏ స్థాయి పోటీ పరీక్షను కానివ్వండి, ఏ పోటీ పరీక్షను కానివ్వండి, వరల్డ్ జాగ్రఫీ గురించి నేర్చుకున్నప్పుడు మ్యాప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాప్ ఆధారంగానే ప్రతి టాపిక్ని కూడా మీరు నేర్చుకోండి. మ్యాప్, సో ఏ ప్రాంతం ఎక్కడ ఉంది, దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఏంటి అని. సో సౌత్ అమెరికా కాంటినెంట్, దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశం ఈక్వెడార్. ఈ దేశంలోని ఒక అగ్నిపర్వతం, ఒక యాక్టివ్ వాల్కెనో ఈరోజు యాక్టివ్గా వార్తలు నిలిచింది. అదే కటపాక్సీ వాల్కెనో. ఈ ఈక్వెడార్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ప్రమాదకరంగా మారినట్టే. ఎల్లో అలర్ట్ అంటే ఏంటంటే ప్రికాషన్, అంటే ఈ అగ్నిపర్వతం ప్రమాదకరంగా మారబోతోంది, చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా వేకెట్ చేయండి అని చెప్పేసి ఒక అలర్ట్ని జారీ చేస్తూ వార్తలు నిలిచింది. ఇటీవల చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన ఒక యాక్టివ్ వాల్కెనోగా వార్తలు నిలిచిన కటపాక్సీ వాల్కెనో అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే ఈక్వెడార్, లేదా ఏ ఖండంలో ఉంది అంటే సౌత్ అమెరికా కాంటినెంట్. మీకు మిషన్ 100లో, సో మిషన్ 100, సో నేను ఏదైతే జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని తీసుకొచ్చాను, సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు మిషన్ 100 కోర్స్ తీసుకొచ్చాను. అందులో వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఇంపార్టెంట్ లేక్స్ కానివ్వండి, వాటర్ ఫాల్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ వాల్కనోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మ్యాప్ ఆధారంగా చెప్పడం జరుగుతుంది. రానున్న ఏ పోటీ పరీక్షలైనా కూడా అభ్యర్థులు చదవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉంటాయో మీకు తరచూ ఇవి చదవండి అని చెప్తున్నాను కదా, అలా అన్ని సబ్జెక్టులు ఇంపార్టెంట్ ఏరియాస్ని ఫోకస్ చేస్తూ మీకు మిషన్ 100 కోర్స్ని తీసుకురావడం జరిగింది. అందులో అగ్నిపర్వతాలకు సంబంధించి లొకేషన్ ఆధారంగా చెప్పాను. ఒకసారి చూడండి, ప్లేసెస్ ఇన్ ద వరల్డ్, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి ఇటీవల జరిగిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కూడా అందులో నుండి క్వశ్చన్ వచ్చింది. సో చూడండి ఒకసారి, ఇక్కడ అగ్నిపర్వతాలు అనే టాపిక్ వార్తలకు వచ్చింది కాబట్టి ఒకసారి చూద్దాం. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాలు, మౌంట్ ఎట్నా వార్తలు నిలిచింది. మౌంట్ ఎట్నా
మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చింది. ఎక్కడ ఉంది అంటే ఇటలీలోని మౌంట్ ఎట్నా. అండ్ అట్ ద సేమ్ టైం ఇటలీలోని మరొక అగ్నిపర్వతం కూడా వార్తలు ఇచ్చింది, మౌంట్ స్ట్రాంబోలి అగ్నిపర్వతం. లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేయడం జరిగింది ఇటలీకి సంబంధించి. సో మౌంట్ ఎట్నా అండ్ మౌంట్ స్ట్రాంబోలి. అండ్ ఇటీవల కాలంలో కనుక మనం చూస్తే మౌంట్ నీరాగాంగో యాక్టివ్ వాల్కనో వార్తలు ఇచ్చింది. ఎక్కడుంది? డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల వార్తలు నిలిచిన టోంగా అగ్నిపర్వతం, హుంగాహా అపై అగ్నిపర్వతం. ఇది ఎక్కడ ఉంది అంటారు. ఇది ఈ శతాబ్దంలోనే, గడిచిన 100 సంవత్సరంలోనే అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతంగా వార్తలు ఇచ్చింది. ఎక్కడుంది? సో రిపబ్లిక్ ఆఫ్ టోంగా రిపబ్లిక్ ప్రాంతంలో ఉంటుంది, ముఖ్యంగా సదర్న్ పసిఫిక్ ఓషనిక్ ప్రాంతంలో ఉంటుంది. ఇవన్నీ లొకేషన్స్ ఇంపార్టెంట్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల కంబర్ వీజా యాక్టివ్ వాల్కనో వార్తలు నిలిచింది. కంబర్ వీజా అగ్నిపర్వతం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెయిన్కి సంబంధించిన ఒక యాక్టివ్ వాల్కనో, కంబర్ వీజా యాక్టివ్ వాల్కనో. సో స్పెయిన్లోని లాపామా అనే ఒక దీవి ఉంటుంది, కెనరీ ఐలాండ్ గ్రూప్లోని లాపామా అనే ఒక దీవిలోని అగ్నిపర్వతం కంబర్ వీజా. అండ్ దీంతో పాటు అలస్కా ప్రాంతానికి సంబంధించిన పావ్లాఫ్ గ్రేట్ సిట్కిన్ సెమిసో పొచ్నాయ్, ఈ 3 అగ్నిపర్వతాలు కూడా అలస్కాకి సంబంధించిన అగ్నిపర్వతాలు. అండ్ ఇటీవల మౌంట్ అసో అగ్నిపర్వతం వార్తలు ఇచ్చింది, మౌంట్ అసో. అండ్ ఫుకుటోకు ఒకనోబా యాక్టివ్ వాల్కనో, ఈ 2 కూడా జపాన్కి సంబంధించిన యాక్టివ్ వాల్కనోస్. అండ్ ఇటీవల అగ్నిపర్వతాలు అనగానే తరచూ వార్తలు నిలుస్తున్న ఒక దేశం ఇండోనేషియా అనగానే అగ్నిపర్వతాలు, చాలా అగ్నిపర్వతాలు వార్తలు ఇచ్చాయి. ఇటీవల మౌంట్ మెరాపి, మౌంట్ సెమురు, మౌంట్ సినబంగ్, మౌంట్ లెవెటోలాక్, ఈ అగ్నిపర్వతాలు ఇండోనేషియాకి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చాయి. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన తాల్ వాల్కనో కానివ్వండి, ఇటీవల మనకు ఫిలిప్పీన్స్ సంబంధించి కానివ్వండి, హవాయి దీవుల్లోని యాక్టివ్ వాల్కనోస్ కానివ్వండి, ఏవైతే మనం డిస్కస్ చేసామో మ్యాప్ పాయింట్ ఆధారంగా చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు బి ఫోకస్డ్ ఫర్ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈరోజు తరచూ వార్తలు నిలుస్తున్న టాపిక్ ఐఐటీలకి సంబంధించి క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. దానికి ఉదాహరణ ఇటీవల ముగిసిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్. రానున్న యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామే కానివ్వండి, ఏపీ గ్రూప్ 1 కానివ్వండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గ్రూప్స్, ఎస్ఐ కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఐఐటీలకు సంబంధించిన క్వశ్చన్ వస్తుంది. నిన్నటి రోజున మనం ఐఐటీ హైదరాబాద్ DRDO ఒప్పందం అని చెప్పాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అది. ఈరోజు ఐఐటి మద్రాస్ అండ్ నాసాకి సంబంధించిన జెట్ ప్రొపల్షన్ ల్యాబ్, గుర్తుంచుకోండి, జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ పేరు ఎవరికి సంబంధించి? అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధన నిర్వహించే అత్యున్నత సంస్థ నాసా. సో నాసాకి సంబంధించిన ఐఐటి మద్రాస్ సంబంధించిన ఒక ఒప్పందంలో భాగంగా వారు ఎగ్జామిన్ చేసిన అంశం ఈరోజు వార్తలు నిలిచింది. అదేంటంటే టు స్టడీ మైక్రోబియల్ ఇంటరాక్షన్స్ ఇన్ ISS, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటున్నాం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పైన ప్రశ్నలు రావచ్చు. ఇటీవల తరచూ వార్తలకు వస్తుంది, ముఖ్యంగా రష్యా వివాదం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో రష్యా పాత్ర బయటికి వస్తామని చెప్పేసి సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటని చైనా, రష్యా వార్తలు ఇచ్చడం అలా రెగ్యులర్గా వార్తలకు వస్తుంది. సో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మైక్రోబియల్ ఇంటరాక్షన్స్ పైన వీరు ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జామిన్ అంటే పరిశోధన చేస్తున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ పరిశోధన వెనుక ఉన్న ఉదాహరణ, ఇప్పటికే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ప్రముఖమైన ఒక బ్యాక్టీరియా ఉంది. ఆ బ్యాక్టీరియా పేరు గుర్తుంచుకోండి. సో క్లెబ్సియెల్లా న్యూమోనియా అనేది ఒక బ్యాక్టీరియా. ఇది చాలా సుపరిచితమైన బ్యాక్టీరియా. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుంది. ఇటువంటి బ్యాక్టీరియాస్ మిస్లేనియస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఇంటరాక్షన్స్, మైక్రోబియల్ ఇంటరాక్షన్స్ అంటే సూక్ష్మ జీవుల మధ్య జరిగే ఇంటరాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన అధ్యయనం కోసం భారతదేశం నుండి ఇటీవల ఐఐటి మరియు ఏ సంస్థ, అంతర్జాతీయ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఐటి మద్రాస్కి సంబంధించి ఐఐటి మద్రాస్ రెగ్యులర్గా వార్తలు నిలుస్తుంది. ఐఐటి మద్రాస్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. భారతదేశంలోని అత్యున్నత సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటిలో ఒక ఐఐటి మద్రాస్. అండ్ ఇక్కడ ఐఐటి మద్రాస్ సంబంధించి ఇటీవల మనం డిస్కస్ చేసిన కొన్ని అంశాలు. దేశంలోని మొట్టమొదటి 3D హౌస్,
దేశంలోనే మొట్టమొదటి వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మోటారబుల్ వీల్ చైర్ దట్ ఈస్ నియోబోల్ట్ అనే అంశం కానివ్వండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఆక్వా మ్యాప్ అనే అంశం, ఆక్వా మ్యాప్, ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్. సో దీంతోపాటు శాస్త్ర మ్యాగజైన్, ఇండస్ట్రీ కాన్క్లేవ్, ఇవన్నీ కూడా ఐఐటి మద్రాస్ సంబంధించి. అండ్ ఇంకొకటి, ఇప్పటికే మీకు మిషన్ 100లో ఐఐటీల పైన ఈ టాపిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ ఇమేజెస్, ఒకసారి చూడండి. సో మిషన్ 100 అనేది అభ్యర్థుల కోరిక మేరకు ప్రస్తుతం అందుబాటులో ఉండాలని చెప్పేసి అతి తక్కువ ధరలో ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నాం. సో ఒక్కసారి మిషన్ 100లో ఐఐటీలకు సంబంధించి సైన్స్ పార్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఐఐటి హైదరాబాద్ ఇటీవల తరచూ వార్తలకు వచ్చింది. స్వరాజబిలిటీ అని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ అని. అండ్ సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ వార్తల్లోకి వచ్చింది. సుజుకీకి సంబంధించిన ఒక కేంద్రం, R&D కేంద్రం. అండ్ నిన్నటి క్లాస్లో ఐఐటి హైదరాబాద్ మరియు DRDO మధ్య కుదిరిన ప్రత్యేకమైన ఒప్పందం రక్షణ రంగ సహకారానికి సంబంధించి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఐఐటి కాన్పూర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మార్ట్ వాచ్, బయో వాచ్ అండ్ హృదయంత్ర, ఆర్టిఫిషియల్ గుండె, కృత్రిమ గుండె అనే అంశం. ఐఐటి రోపర్, అంబిట్యాగ్ టెంపరేచర్ మానిటరింగ్ టూల్, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ కానివ్వండి. అండ్ ఎట్ ద సేమ్ టైం వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ కానివ్వండి, ఇవన్నీ. అండ్ ఐఐటి బాంబేకి సంబంధించి యాంటీ క్యానాన్స్ ఆర్ హెయిల్ గన్స్. అట్ ద సేమ్ టైం నానో స్నిఫర్, అత్యంత అతి సూక్ష్మమైన పేలుడు పదార్థాలు ఉన్నా కూడా పసిగట్టే అతి సూక్ష్మమైన ఒక డిటెక్టివ్ టూల్ దట్ ఈజ్ నానో స్నిఫర్ బై ఐఐటి బాంబే. అండ్ ఐఐటి ఖరగ్పూర్ అనగానే ముఖ్యంగా జీవ పదార్థాల నుండి ఎక్స్ట్రాక్షన్ గుర్తుంచుకోండి. ఉదాహరణకి బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అంటే తమలపాకు నుండి నూనెను ఎక్స్ట్రాక్ట్ చేసే పరిజ్ఞానం. ఇటీవల TSPSC గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఇచ్చిన దోసకాయ తొక్కలు ఉంటాయి కదా, పీల్ ఆఫ్ కుకుంబర్, దోసకాయ తొక్కల నుండి ప్రత్యేక పదార్థాన్ని వేరు చేసి రా మెటీరియల్ యూజ్ చేసి ఆహార పదార్థాలపైన కోటింగ్ లేదా ఆహార పదార్థాలకు సంబంధించిన ప్యాకేజింగ్ మెటీరియల్ని తయారు చేయడం ఐఐటి ఖరగ్పూర్. అండ్ ఐఐటి గౌహతి అనగానే విద్యుత్ అని గుర్తుంచుకోండి. లిథియం అయాన్ బ్యాటరీస్, ఏదైతే మనకు ఎలక్ట్రిక్ వాహనాలు కానివ్వండి, ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ పరికరాలు వాడతామో అటువంటి లిథియం అయాన్ బ్యాటరీస్ అందులో వాడతాము. ఆ లిథియం అయాన్ బ్యాటరీస్ సామర్థ్య పెంపు పైన పరిశోధన. అండ్ ఇటీవల వ్యర్థ జలాల నుండి విద్యుత్, ఎలక్ట్రిసిటీ. అండ్ ఎటువంటి విద్యుత్ అవసరం లేకుండానే ఇంటిని చల్లబరిచే రేడియేటివ్ కూలింగ్ టూల్ అని చెప్పేసి విద్యుత్ అంటే ఐఐటి గౌహతి. జీవ పదార్థాలు లేదా బయో ఫుడ్ వేస్ట్ నుండి మనం ప్రత్యేకంగా ఎక్స్ట్రాక్షన్ అంటే ఐఐటి ఖరగ్పూర్ గుర్తుంచుకోండి. వీటితో పాటు ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఐఐటి ఢిల్లీ కానివ్వండి, సెర్స్ టెక్నాలజీ, సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ, ఇలా ఐఐటి గాంధీనగర్, ఇవన్నీ కూడా లింక్ చేస్తూ చదవండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇటువంటి ర్యాంకింగ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీకు ఇటీవల కాలంలో TSL/PRBకి సంబంధించిన ఎగ్జామ్ కానివ్వండి, చాలాసార్లు భారతదేశం వివిధ దేశాలకి సంబంధించి ర్యాంకులు, ఏ ర్యాంకులు, ఎగుమతి దిగుమతులకు సంబంధించి, ట్రేడ్ అండ్ కామర్స్కి సంబంధించిన ర్యాంకులు. ఈరోజు నెదర్లాండ్స్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇండియాస్ 3rd లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్ అంటే ఏంటి? ఇండియాస్ 3rd లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటి? ఇది భారతదేశం అనుకుంటే భారతదేశం వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంది. మనం సఫిషియెంట్గా ఉన్న పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని వేరే దేశాలకు ఎగుమతి చేస్తాం. అదే మనం స్కేర్స్గా, మనకు కరువులో ఉన్నవి, మనకు అందుబాటులో లేని వాటిని వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుంటాం. దిగుమతి, ఎగుమతి, వాణిజ్యం, ట్రేడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో ఏ దేశం కూడా తనకు తానుగా ఒంటరిగా బ్రతకదు. అవసరాలు తీర్చుకోవాలి, వేరే దేశం యొక్క అవసరాలు తీర్చడానికి ఎగుమతులు చేయాలి. దిస్ ఈజ్ ట్రేడ్ పార్ట్, స్వేచ్ఛా వాణిజ్యం అంటాం. సో ఇక్కడ వాణిజ్యం, ఎగుమతులు, దిగుమతులు. ఇక్కడ ఏమంటున్నాను, భారతదేశం నుండి వివిధ దేశాలకు ఎగుమతులు అంటే మనకు సర్ప్లస్గా ఉండేవి ఏవైతే ఉంటాయో, మనకు అద్భుతంగా మనకు కావాల్సినవన్నీ తీర్చుకోగా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తాం కదా, అటువంటి ఎగుమతులకు సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరం గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఎకానమీకి సంబంధించి ట్రేడ్ కానివ్వండి ఇటువంటి చదివినప్పుడు ఆర్థిక సంవత్సరం చూడాలి. బడ్జెట్ కానీ, ఎకనామిక్ సర్వే కానివ్వండి. ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1తో. ఎప్పుడు ముగుస్తుంది? మార్చి చివరి తేదీతో ముగుస్తుంది ఆర్థిక సంవత్సరం. ఇక్కడ 2022-23 ఆర్థిక సంవత్సరం అంటున్నాను. అంటే ప్రస్తుతం మనం చూస్తున్న ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో, ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ముగియలేదు, నెక్స్ట్ ఇయర్ ముగుస్తుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 30కి 2022-2023 ఫైనాన్షియల్ ఇయర్ FY23 అనేది ముగుస్తుంది. సో మొదటి 5 నెలలు పరిగణలోకి తీసుకొని ఏ విధంగా ఉందట అంటే, భారతదేశం నుండి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్న దాంట్లో డెస్టినేషన్
అంటే మనం ఏ దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నామని. అలా భారతదేశం ఏ దేశాలకు ఎక్కువ ఎగుమతి చేస్తుందో టాప్ 3 కంట్రీస్ కనుక గుర్తుంచుకుంటే, ఫస్ట్ వచ్చేసి యుఎస్ఏ. అంటే యుఎస్ఏ భారతదేశం నుండి దిగుమతి చేసుకుంటుంది. భారతదేశం నుండి ఎగుమతి చేస్తున్న జాబితాని కనుక చూస్తే అత్యధికంగా ఏ దేశానికి ఎగుమతి చేస్తుందంటే యుఎస్ఏ. సెకండ్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఏ గ్రూప్ ఆఫ్ ఎమిరేట్. అండ్ థర్డ్ వచ్చేసి నెదర్లాండ్స్. ఇప్పటికే నెదర్లాండ్స్ చైనాని, బంగ్లాదేశ్ని బీట్ చేసింది. సో నెదర్లాండ్స్ థర్డ్ డెస్టినేషన్ అంట ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి డేటాను మనకి ఎవరు రిలీజ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్, ముఖ్యంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ అంటాం. ద పర్సన్ కన్సర్న్ విత్ దిస్ మినిస్ట్రీ హూ ఇస్ డిశ్చార్జింగ్ డ్యూటీస్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అంటే పీయూష్ గోయల్ గారు. సో మంత్రిత్వ శాఖ, ఎందుకంటే వాణిజ్యానికి సంబంధించి వాళ్ళే రిలీజ్ చేస్తారు. నెదర్లాండ్స్ బీట్స్ చైనా, బికమ్స్ ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్. సో గుర్తుంచుకోండి, ఫస్ట్ పొజిషన్ యుఎస్ఏ, సెకండ్ పొజిషన్ యుఏఈ, థర్డ్ నెదర్లాండ్స్. ఏ దేశాలను బీట్ చేసి వచ్చిందంటే చైనా, బంగ్లాదేశ్. గుర్తుంచుకోండి, ఇటువంటివి అడుగుతారు. మీరు రెగ్యులర్గా క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ పేపర్ చూస్తే కనబడుతూ ఉంటాయి. సో ఏవైతే ఉంటాయో ఈరోజు మీకు డిస్కస్ చేస్తున్న టాపిక్స్ మళ్ళీ రానున్న పోటీ పరీక్షలు ఏమైనా ముగిశాక ఏ రోజున నేను డిస్కస్ చేశానో కూడా మీకు చూపిస్తాను. మీకు చాలాసార్లు ఇప్పటివరకు చూపించడం జరిగింది. 100% నేను చెప్తున్న కరెంట్ అఫైర్స్ ఏవైతుంటే డైరెక్ట్గా బిట్స్ విత్ సెంటెన్స్, విత్ పాయింట్స్, మల్టిపుల్ పాయింట్స్ ఇచ్చినా కూడా అవే వస్తున్నాయి. ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ ఎస్ఐ, కానిస్టేబుల్, సిడిపిఓ, ఈఓ అండ్ డిఏఓ ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ ఎస్ఐ, కానిస్టేబుల్ 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 2200 రూపాయలు మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ 99 రూపాయలు మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ అక్టోబర్ 22 నుండి నవంబర్ 1 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. అండ్ నెక్స్ట్, ఈరోజు ఆసియా ఖండంలోనే అతిపెద్ద బయో కంప్రెసర్ ప్లాంట్ వార్తలకు వచ్చింది. యూనియన్ మినిస్టర్ ఫర్ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్. కేంద్ర మంత్రులపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఏ మంత్రి ఏ విభాగానికి మంత్రిగా ఉన్నారు, వాళ్ళ పోర్ట్ఫోలియోస్ గుర్తుంచుకోవాలి. ఇటీవల టీఎస్ఎల్పిఆర్బి ఎగ్జామినేషన్లో మంత్రిత్వ శాఖలకు సంబంధించి జతపరచం ఇచ్చాడు. సో ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో యూనియన్ మినిస్టర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ప్రస్తుతం ఎవరు? హర్దీప్ సింగ్ పూరి. ఏషియాస్ లార్జెస్ట్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్, ఆసియా ఖండంలోనే అతిపెద్ద. ఇవి ఇంపార్టెంట్. లాంగెస్ట్, లార్జెస్ట్, బిగ్గెస్ట్ ఇటువంటి సూపర్లేటివ్స్ వార్తలకు వచ్చినాయి అంటే అది ఇంపార్టెంట్. ఈవెన్ ఇండియా కానివ్వండి, వరల్డ్ కానివ్వండి, ఆసియా ఖండంలోనే అతిపెద్ద కంప్రెస్డ్ బయోగ్యాస్. ఇప్పుడు ప్రస్తుతం మనం అంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ వైపుకి వెళ్తున్నాం. సో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్. సో ఎక్కడ లాంచ్ చేశారట అంటే లెహ్రాగాగా. సో లెహ్రాగాగా ఎక్కడ ఉంది? పంజాబ్లో ఉంది. పంజాబ్లోని లెహ్రాగాగా వద్ద ఆసియాలోనే అతిపెద్దది. ఎవరు లాంచ్ చేశారు? ఇటువంటి అడుగుతారు. ఎవరు లాంచ్ చేశారు కూడా ఇంపార్టెంట్. ఇటీవల మనం టీఎస్ఎల్పిఆర్బి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో లాంగెస్ట్ రబ్బర్ డ్యామ్ ఏదైతే ఉంటుందో, గయాజీ డ్యామ్, ఫాల్గు నది అని, దాన్ని ఎవరు లాంచ్ చేస్తారని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అటువంటి అప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, వాయు నాణ్యతకి సంబంధించిన సూచి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఐక్యూ ఎయిర్ అనే సంస్థ, స్విట్జర్లాండ్కి సంబంధించిన సంస్థ విడుదల చేస్తూ ఉంటుంది. స్విట్జర్లాండ్ ఏదైనా నివేదికలు, ఇండెక్స్లు, వార్తలు నిలిస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో వాటిపైన అడుగుతున్నారు. రీసెంట్గా నివేదికలపైన ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. సో ఇక్కడ ఐక్యూ ఎయిర్ అనే ఒక సంస్థ ఎక్కడ ప్రధాన కేంద్రంగా ఉంటుందంటే స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. అటువంటి ఈ సంస్థ ఐక్యూ ఎయిర్ అనే సంస్థ ఆసియా ఖండానికి సంబంధించిన టాప్ 10 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ యొక్క జాబితాని విడుదల చేసింది. ఇది ఒక చూద్దాం. తొలి స్థానంలో ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ఏషియా అకార్డింగ్ టు ఐక్యూఆర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదంటే గురుగ్రామ్.
అండ్ అసలు కాలుష్యమే లేని నగరాల్లో మన తెలుగు ప్రాంతాలకు సంబంధించి రాజమహేంద్రవరం రాజమండ్రి వార్తలకు వచ్చింది. చూద్దాం. ఆసియాలోని 10 కాలుష్య నగరాల జాబితాలను వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకటించింది. గత ఆదివారం నమోదు చేసిన వాయు నాణ్యత సూచీల ఆధారంగా ఈ జాబితాను వెలువరించింది. ఇందులో 8 నగరాలు భారత్కు చెందినవే ఉన్నాయి. ఇందులో దేశ రాజధాని ఢిల్లీ లేకపోవడం గమనార్హం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐక్యూ ఎయిర్ వరల్డ్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఢిల్లీ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్గా వార్తలకు వచ్చింది. అటువంటిది ఇక్కడ ఢిల్లీ లేకపోవడం గమనార్హం. అది మనకు ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. వాయు కాలుష్యం లేని నగరాల జాబితాలోనూ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ చెందిన రాజమహేంద్రవరానికి ఇందులో చోటు దక్కింది. అత్యంత కాలుష్య నగరాల్లో గురుగ్రామ్ అగ్రస్థానంలో ఉంది. గురుగ్రామ్ ఏ రాష్ట్రం అంటారు? హర్యానా. గురుగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశంలోని మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ గ్రెయిన్ ఏటీఎం, ఇటువంటివన్నీ అక్కడ వార్తలకు వచ్చినాయి. ఇండియాస్ లార్జెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్ అని ఇవన్నీ మనం చూసాం. సో గురుగ్రామ్ అగ్రస్థానం నిలిచింది. ఆదివారం ఉదయానికి ఈ ప్రాంతంలో ఏక్యూఐ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 679గా నమోదైంది. తర్వాత స్థానాల్లో హర్యానాలోని ధారూపేరా, బీహార్లోని ముజఫర్నగర్ అండ్ లక్నోలోని తాలకటోరా అండ్ బేగుసరాయ్లోని ఆనందపూర్ అండ్ కళ్యాణ్లోని కడపపాడ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో గుర్తుంచుకోండి, ఆసియాలోని టాప్ 10 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో 8 భారత్లోనే ఉన్నాయంట. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొకటి టెలిస్కోప్. ఇప్పటివరకే చాలా ల్యాండ్ మార్క్ ఎక్స్కవేషన్స్, ల్యాండ్ మార్క్ రీసెర్చ్లు చేసిన ఒక టెలిస్కోప్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పేరిట ప్రస్తుతం ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక టెలిస్కోప్. సో సంపూర్ణానంద్ ఆప్టికల్ టెలిస్కోప్. సంపూర్ణానంద్ ఆప్టికల్ టెలిస్కోప్ ఎక్కడ ఉంది అంటారు? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. వన్స్ అపాన్ ఏ టైం ఉత్తరాఖండ్ ప్రజెంట్ డే స్టేట్, ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ యూపీ. ఉత్తరప్రదేశ్ 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కొంత ప్రాంతాన్ని, కొండ ప్రాంతాన్ని, డ్యూన్స్ ఏరియాస్ని వేరు చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంగా చూసాం. అంతకంటే ముందే 1972లో, ఇయర్ ఇంపార్టెంట్, 1972 సంవత్సరంలో సంపూర్ణానంద్ ఆప్టికల్ టెలిస్కోప్ అప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అది చూస్తే ఉత్తరాఖండ్. ఈ సంపూర్ణానంద్ ఎవరంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. తన పేరిట ఏర్పాటు చేసిన ఆప్టికల్ టెలిస్కోప్ ఏదైతే ఉంటుందో 50 సంవత్సరాలు నిండాయి. సో 50 years ఆఫ్ సంపూర్ణానంద్ ఆప్టికల్ టెలిస్కోప్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ రాష్ట్రంలో ఉంది ప్రస్తుతం అంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సంపూర్ణానంద్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఉత్తరప్రదేశ్ అనుకుంటారు, కానీ ఉత్తరాఖండ్ అని గుర్తుంచుకోండి. వన్స్ అపాన్ ఏ టైం ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, కానీ ఇప్పుడు వేరే రాష్ట్రం కాబట్టి గుర్తుంచుకోవాలి. సో కంప్లీటెడ్ 50 years ఆఫ్ ఆపరేషన్. సో మనోరా పీక్ ఎక్కడ ఉంది అంటే ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మనోరా పీక్ డ్యూన్ ఏరియా, మనోరా పీక్ నైనిటాల్లో ఉంది. నైనిటాల్ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ఫేమస్ సిటీ. సో ఇప్పటికే ఇది సాధించిన ఘనత ఏంటంటే యురేనస్ కానివ్వండి అండ్ శని గ్రహం చుట్టూ ఉండే వలయాలు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా ఇది ఇమేజెస్ తీసింది. ద బెస్ట్ ఆప్టికల్ టెలిస్కోప్ 50 సంవత్సరాల నుండి వార్తలకు వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక సదస్సుకి సంబంధించిన షెడ్యూల్, కొన్ని సదస్సులకు సంబంధించిన షెడ్యూల్స్, క్రీడలకు సంబంధించిన షెడ్యూల్స్ కూడా అడుగుతారు, గుర్తుంచుకోండి. వెబ్ 3.0 పై హైదరాబాద్లో ఒక జాతీయ సదస్సు జరగబోతోందంట. ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో ముందున్న తెలంగాణ ప్రభుత్వం కొత్త తరం ఇంటర్నెట్ టెక్నాలజీ అయిన వెబ్ 3.0 పై నవంబర్ 3, 4న HICలో జాతీయ సదస్సును నిర్వహించనుంది. రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగబోతుంది. ఎవరి ఆధ్వర్యంలో గుర్తుంచుకోండి. మెటావర్స్, ఆర్ట్ గ్యాలరీస్, బిజినెస్ ఆఫీసెస్, గేమ్స్, క్యాసినోస్, మ్యూజిక్ వెన్యూస్, పేమెంట్ నెట్వర్క్స్ అండ్ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఆధునిక సేవలను వెబ్ 3.0 వేదికగా పొందవచ్చు అంట. సో గుర్తుంచుకోండి, ఎక్కడ జరగబోతుంది వెబ్ 3.0 జాతీయ సదస్సు? హైదరాబాద్. ఇప్పటికే హైదరాబాద్లో చాలా జాతీయ సదస్సులు, ఇటీవల నరేంద్ర మోదీ గారు ఏ జాతీయ సదస్సులో ప్రసంగించారు, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది షెడ్యూల్ ఎప్పుడు జరగబోతుంది గుర్తుంచుకోండి. నవంబర్ 3, 4న. సో వెబ్ 3.0. అండ్ సో ఇదొక గర్వకారణంగా చెప్పవచ్చు. భారతదేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన బ్రిటిషర్స్ ఈరోజు బ్రిటిష్ ప్రాంతాన్ని మన ఇండియన్ ఆరిజిన్ పర్సన్, భారత సంతతి వ్యక్తి ఏలబోతున్నాడు ప్రధానిగా. రాసుంటే ఏదైనా దక్కుతుందని చెప్పడంలో ఇతనే ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. లాస్ట్ ఒక 45-50 డేస్ బ్యాక్ చరిత్ర అందులో చూస్తే మనము రిషి సునాక్, మనందరం కూడా కోరుకున్నాం రిషి సునాక్ గెలవాలి, భారత సంతతి వ్యక్తి బ్రిటన్ ప్రధానిగా కావాలని. కానీ స్థానికత,
కొన్ని సెంటిమెంట్స్ వర్కౌట్ అయ్యి లిజ్ ట్రస్ ప్రధానిగా గెలిచింది. లిజ్ ట్రస్ కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించి ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటాపోటీగా హోరాహోరీగా జరిగిన పోరాటంలో చివరికి లిజ్ ట్రస్ మన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ పైన గెలుపొందడం జరిగింది. కానీ ప్రస్తుతం దేశంలో చోటు చేసుకున్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులను తట్టుకోలేక, దేశాన్ని నడిపించలేక లిజ్ ట్రస్ ఇటీవల రాజీనామా చేశారు. జస్ట్ 45 days మాత్రమే ఉన్నారు. అత్యంత తక్కువ సమయం ఒక మహిళా ప్రధాని. ఈరోజు మరొక అంశం, అద్భుతమైన అంశం ఏంటంటే నిన్న జరిగింది. ఇది ఎప్పుడు చరిత్రలో నిలిచిపోయి ఒక గర్వకారణంగా చెప్పొచ్చు. బ్రిటిష్ గడ్డను మన భారత సంతతి వ్యక్తి ఏలబోతున్నాడు. కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించి ఏకగ్రీవంగా అంటే కాంపిటీటర్ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన ఒక ప్రధానిగా మన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ వార్తల్లోకి వచ్చాడు. సో చూడండి, బ్రిటిషర్లు భారత్ను పరిపాలించడం ఒకప్పటి చరిత్ర, కానీ భారత సంతతి వ్యక్తి బ్రిటిషర్లను పరిపాలించడం ఇప్పుడు మనం రాసుకున్న చరిత్ర. దట్ ఈజ్ పాసిబుల్ బికాజ్ ఆఫ్ రిషి సునాక్. ఆర్థిక సంక్షోభంలోనే బ్రిటన్ని అద్భుతంగా ముందడుగు వేయిస్తాడని మనం కోరుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మన భారత సంతతి మూలాలు ఉన్న వ్యక్తులు ప్రపంచంలో ఇప్పటికే కొన్ని దేశాల్లో ఉన్నారు. మూలాలు అంటే భారత సంతతి వ్యక్తి. వీళ్ళు ఇండియాలో జన్మించినట్టు కాదు, వీళ్ళ పూర్వతరం వారు ఇండియాతో కనెక్షన్ ఉన్నవారు అన్నట్టు. అలా ప్రస్తుతం ప్రపంచంలోని ఏ దేశాల్లో మన భారత సంతతి వ్యక్తులు అధ్యక్షులుగా లేదా ప్రధానులుగా లేదా దేశాధినేతలుగా ఉన్నారో చూద్దాం. సో ఆంటోనియో కోస్టా పేరు గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు. మల్టిపుల్ చాయిస్ ఏదైతే ఉందో మనకు జతపరిచయం ఇస్తారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని. ఆంటోనియో కోస్టా, ఇతనికి భారతదేశానికి కనెక్షన్ ఉంది. ఆంటోనియో కోస్టా భారత సంతతి వ్యక్తి అని చెప్పడంలో తప్పేం లేదు. అతను ఏ దేశ ప్రధానిగా ఉన్నారు ప్రస్తుతం అంటే పోర్చుగల్ ప్రస్తుతం వీళ్ళందరూ కూడా. మహమ్మద్ ఇర్ఫాన్ అలీ గయానా అధ్యక్షుడు. అండ్ ప్రసాద్ జుగ్నౌత్ సో మనకి మారిషస్ ప్రధానిగా మనకు ప్రసాద్ జిగ్నౌత్ పేరు గుర్తుంచుకోండి. అండ్ పృథ్వీరాజ్ సింగ్ రూపన్ మారిషస్ ప్రధాని అధ్యక్షుడు, ఇద్దరు కూడా భారతీయ మూలాలే. అండ్ చంద్రికా ప్రసాద్ సంతోషి అన్నట్టు, అతను ఎవరు సురినామ్ దేశానికి ప్రస్తుతం అధ్యక్షుడుగా ఉన్నాడు. అండ్ అగ్రదేశం, ప్రపంచాన్ని ఏలుతున్న దేశం అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమలా హ్యారిస్ మన భారత సంతతి, భారత మూలాలు ఉన్న వ్యక్తే. సో వీళ్ళ పేర్లు గుర్తుంచుకొని భారత సంతతి వ్యక్తులు ప్రస్తుతం కొన్ని దేశాధినేతలుగా గుర్తింపు పొందిన వ్యక్తులు. సో అద్భుతమైన వ్యక్తులు. మన దేశం పేరు ఎక్కడైనా నిలుస్తుందని చెప్పడంలో గర్వకారణం, ఇది గుర్తుంచుకోండి. రిషి సునాక్ బ్రిటన్ నూతన ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికై వార్తలు ఇచ్చారు. కన్జర్వేటివ్ పార్టీ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, మొట్టమొదటి మహిళ ఏషియన్ అమెరికన్ మహిళగా చైనాకి సంబంధించి చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్రింపు వేసిన ఒక మహిళ అమెరికా కరెన్సీ పైన తన యొక్క ఇమేజ్ని మనం చూడబోతున్నాం. తన పేరు చూద్దాం. సో అన్నా మే వాంగ్, చైనా అన్నా మే వాంగ్ ఫస్ట్ ఏషియన్ అమెరికన్ టు అపియర్ ఆన్ యుఎస్ కరెన్సీ. అమెరికా కరెన్సీ ఉంటుంది కదా, జాతీయ కరెన్సీ, వాటిపైన తన ఇమేజ్ని చూస్తాం. మనం ఇండియా లేదా మన జాతీయ కరెన్సీ రూపాయి పైన, లేదంటే మనము ఇండియన్ 100 రూపాయల నోటు ఇవి ఉంటాయి కదా, మహాత్మా గాంధీ గారి ముఖ చిత్రం ఉంటుంది అలా. సో యుఎస్ కరెన్సీ పైన తన ఇమేజ్ని చూడబోతున్నాం. ఫస్ట్ ఏషియన్ అమెరికన్, ఏషియన్ అంటున్నాను కాబట్టి దేశం కావాలి, చైనీస్ అమెరికన్ అని కూడా రాయొచ్చు మనం. సో తన అసలు పేరు ఏంటంటే వాంగ్ లియు సాంగ్. ఫేమస్ ఏంటంటే అన్నా మేల్ వాంగ్. సో తను ఏ రంగంలో గుర్తింపు పొందిందంటే ఫిల్మ్ ఇండస్ట్రీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలను, అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారాలను గెలుచుకున్న అలనాటి నటి. తన యొక్క ఇమేజ్ని మనం అమెరికాకి సంబంధించిన కరెన్సీల పైన చూడబోతున్నామంట. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక ప్రైజ్, సకరోవ్ ప్రైజ్. సో యాండీ సకరోజ్ అనే ఒక ప్రత్యేకమైన వ్యక్తి రష్యా దేశ మాజీ దేశాధినేత. అటువంటి వ్యక్తి పేరిట యూరోపియన్ పార్లమెంట్ ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మక పురస్కారమే సకరోవ్ ప్రైజ్. చరిత్రలో నిలిచిపోయిన ప్రైజ్. ఈ సంవత్సరం ఈ సకరోవ్ ప్రైజ్ పురస్కార గ్రహీతగా యుక్రేనియన్ పీపుల్ని ఎన్నుకోవడం జరిగింది. సో ఇక్కడ చూద్దాం. ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ టు యుక్రెయిన్ పీపుల్. సో సకరోవ్ ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అంటారు. ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అంటే స్వేచ్ఛ భావాన్ని వ్యక్తపరచుకోవడం. సో ఫ్రీడమ్ ఆఫ్ థాట్, సకరోవ్ ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ 2022 పురస్కార గ్రహీత ఎవరంటే యుక్రెయిన్ పీపుల్ ఎవరైతే ఉంటారో అందరినీ
గుర్తించడం జరిగింది. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ సంక్షోభం ఉంది కదా, అక్కడ వాళ్ళ యొక్క భావాలను అద్భుతంగా వ్యక్తపరుస్తున్నారు యుక్రెయినియన్ పీపుల్. సో ఎంత ఇస్తారు ప్రైజ్ మనీ, మానిటరీ వాల్యూ ఉంటుంది, కొన్ని మానిటరీ ప్రైస్ 50,000 యూరోస్. అసలు ఈ సకరోవ్ ఎవరు అంటే యాండీ సకరోవ్, రష్యా సైంటిస్ట్, మాజీ దేశాధినేత కదా, రష్యా దేశంలో గుర్తింపు పొందిన శాస్త్రవేత్త. 1988లో యూరోపియన్ పార్లమెంటు సకరోవ్ పేరిట ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రారంభించింది. ఫ్రీడమ్ ఆఫ్ థాట్ రంగంలో గుర్తింపు పొందిన వ్యక్తులకు ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్. సో బిమల్ జలాన్ గారు రాసిన పుస్తకం ఫ్రమ్ డిపెండెన్స్ టు సెల్ఫ్ రిలయన్స్, మ్యాపింగ్ ఇండియాస్ రైజ్ యాజ్ గ్లోబల్ సూపర్ పవర్. సో ప్రపంచంలో సూపర్ పవర్గా ఇండియాస్ రోడ్ మ్యాప్ ఎలా ఉందని చెప్పేసి ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన అంశాలను ఇతివృత్తంగా తీసుకొని బిమల్ జలాన్ గారు రాసిన పుస్తకం, బిమల్ జలాన్ ఆర్బీఐ మాజీ గవర్నర్ గారు రాసిన పుస్తకం రూపా పబ్లికేషన్స్ ద్వారా మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో గుర్తుంచుకోండి, కొంతమంది ఫేమస్ పర్సనాలిటీ మన ముందుకు తీసుకొచ్చిన పుస్తకాలు చరిత్రలోని పుస్తకాలైనా ఈరోజు వార్తలకు వస్తే ఖచ్చితంగా చదవాలి. ద కార్బెట్ పేపర్స్ అనే ఒక పుస్తకాన్ని ఎడిట్ చేస్తూ ఇద్దరు రచయితలు వార్తలోకి వచ్చారు. ద కార్బెట్ పేపర్స్, జిమ్ కార్బెట్ అంటాం కదా, జిమ్ కార్బెట్ ఎక్కడ ఉంది, ఉత్తరాఖండ్కి సంబంధించి. సో బయోగ్రాఫికల్, లీగల్ అండ్ కాంటెక్స్చువల్ మెటీరియల్ ఆన్ లైఫ్ అండ్ కెరీర్ ఆఫ్ జిమ్ కార్బెట్ ఆఫ్ కుమావున్. సో ఎవరు ఎడిట్ చేశారు పుస్తకాన్ని, ఎవరు కంపైల్ చేశారంటే అక్షయ్ షా మరియు స్టీఫెన్ ఆల్టర్. అక్షయ్ షా అండ్ స్టీఫెన్ ఆల్టర్ గారు కంపైల్ చేసి ఎడిట్ చేసిన పుస్తకమే ద కార్బెట్ పేపర్స్, బయోగ్రాఫికల్, లీగల్ అండ్ కాంటెక్స్చువల్ మెటీరియల్ ఆన్ ద లైఫ్ కెరీర్ ఆఫ్ జిమ్ కార్బెట్ ఆఫ్ కుమావున్. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే కటపాక్సీ అగ్నిపర్వతం బద్దలవుతూ వార్తలోకి వచ్చింది, ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈక్వెడార్ ప్రభుత్వం, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఐఐటి మద్రాస్ మరియు నాసాకి సంబంధించిన జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ రీసెర్చర్స్ కుదిన ఒప్పందం మైక్రోబియల్ ఇంటరాక్షన్ సంబంధించి. భారతదేశం ఎగుమతి చేస్తున్న దేశాలలో టాప్ పొజిషన్లో యూఎస్ఏ, సెకండ్ పొజిషన్లో యూఏఈ, థర్డ్ పొజిషన్కి చేరింది నెదర్లాండ్స్ ఈరోజు. అండ్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఇటీవల ఎక్కడ ఏర్పాటైంది, ఎక్కడ ప్రారంభం జరిగింది అంటే లెహ్రగాగా. ఎక్కడ ఉంది, పంజాబ్. ఎవరు ప్రారంభించారు, పేరు గుర్తుంచుకోండి, హర్దీప్ సింగ్ పూరి. అండ్ ఆసియాలోనే టాప్ 10 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో మన ఇండియా నుండి 8 ఉన్నాయి. అందులో టాప్లో గురుగ్రామ్, హర్యానా. సో సంపూర్ణ ఆనంద్ ఆప్టికల్ టెలిస్కోప్ 50 సంవత్సరాలు పూర్తి అనే అంశం ఎక్కడుందో గుర్తుంచుకోండి, ఉత్తరాఖండ్. అండ్ వెబ్ 3.0 పై హైదరాబాద్లో ఒక జాతీయ సదస్సు నవంబర్ 3 and 4కి జరగబోతుంది, ఒక షెడ్యూల్. అండ్ భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అండ్ అన్నా మే వాంగ్, అలనాటి చైనా అద్భుత నటి, ఈరోజు అమెరికా కరెన్సీ పైన తన ఇమేజ్ని చూడబోతున్నాం. అండ్ సకరోవ్ ప్రైజ్ 2022 పురస్కార గ్రహీతగా యుక్రెయినియన్ పీపుల్ని ఎంపిక చేసింది యూరోపియన్ పార్లమెంట్. ఫ్రమ్ డిపెండెన్స్ టు సెల్ఫ్ రిలయన్స్ అనే ఒక పుస్తకం బిమల్ జలాన్ గారు రాసిన పుస్తకం. ద కార్బెట్ పేపర్స్ అనే ఒక పుస్తకం అక్షయ్ షా మరియు స్టీఫెన్ ఆల్టర్ గారు రాసిన పుస్తకాలు. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.